హాయ్ అండి. విశాఖపట్నంలో భూములు అమ్ముకుంటున్నారు, లేకుంటే కొల్లగొట్టి తీసుకుపోతున్నారని అయితే ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో, ఒక్క రూపాయికి భూములు ఇస్తున్నారండి. దాదాపు భూమి వచ్చేసి కొన్ని కొన్ని పదుల ఎకరాలు కలిపి ఒక్క రూపాయికి ఇస్తున్నారంట. మరి ఇది భలే ఛాన్సు, భలే చౌకబేరము. ఇది ఎవరికంటే ఎవరు పడితే ఎవరికి వాళ్ళకి ఎవరు ఎవరైతే మీరు బిజినెస్ కొన్ని వందల కోట్లు వేల కోట్లు తీసుకొచ్చి బిజినెస్ పెడతామంటారు, వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక్క రూపాయికి అయితే భూమి అయితే ఇస్తుంది. ఫ్రీగా ఇవ్వకూడదు కాబట్టి ఒక్క రూపాయికి అయితే భూమి ఇస్తుందంట. అది 10 ఎకరాల 20 ఎకరాల 30 ఎకరాలు అనేది మీరు పెట్టుబడి పెట్టే దాని మీద అయితే డిపెండెన్సీ ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టుబడి పెడతామంటే ఒక్క రూపాయికి అయితే భూమి అయితే మీకు ఇస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇదే చర్చ నడుస్తూ ఉంది బాగా. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది మీడియా మిత్రులు కూడా ఒక రూపాయి తీసుకెళ్ళి బజ్జీ ఇస్తావా, లేకుంటే ఒక రూపాయి తీసుకెళ్ళి సమోసా ఇస్తావా అనేది కొంచెం ఎటకారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఒక రూపాయికి ఇస్తారంటే అది ప్రతి ఒక్కరు ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ రావాలంటే వాళ్ళకి మంచి అన్ని సౌకర్యాలు కల్పించాలి. భూములు ఇవ్వాలి, కరెంట్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది, కరెంట్ ఇచ్చిన దాంట్లో మళ్ళీ సబ్సిడీ ఉంటుంది, కరెంటు వాళ్ళకి తక్కువ రేటుకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ వరకు. ఇలా రకరకాల కేటాయిస్తేనే, ఎందుకంటే ఇప్పటికి మన రాష్ట్రంలో వచ్చి పెట్టాలంటే మన రాష్ట్రం అంతగా అంటే కన్జ్యూమర్స్ లేరు కదా. ఎందుకంటే ముందు స్టార్ట్ అయితే తర్వాత నిదానంగా కన్జ్యూమర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది వచ్చి అక్కడైతే సెటిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే 4 సాఫ్ట్వేర్లు వస్తాయి. ఆ సాఫ్ట్వేర్ని అక్కడ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ వస్తే అప్పుడు కొంచెంగా అంత అనేది స్ప్రెడ్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది ఒక అభివృద్ధి అనేది. అలా కాకుండా ఒక నైట్లో ఒక రోజులు జరగాలంటే అలా జరగదు. ఆ తర్వాత మనం డిమాండ్ ఏం చేయొచ్చు. మనం అప్పుడు 10 కోట్లకి ల్యాండ్ ఇచ్చినా 20 కోట్లకి ల్యాండ్ ఇచ్చినప్పుడైతే ఎవడైనా వచ్చి కొనుక్కొని తీసుకుంటాడు. కానీ ప్రస్తుతం ఏమి లేని దగ్గరకు వచ్చి మనం ఫ్రీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రీగా భూమి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది సహజమే. కొన్ని సంస్థలు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. మన అనంతపురంలో కియా వచ్చింది, చూసాం కదా. మరి కియా వచ్చినప్పుడు చాలామంది భూముల వరకు అన్నప్పుడు చాలామంది ఇలానే మాట్లాడారు. ఈరోజు కియా నుంచి ఎంతమంది ఆధారపడి దాని మీద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, లోకల్గా ఎంతమంది అది ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి అలానే అదొక ప్రౌడ్ కదా. కియా మన రాష్ట్రంలో కియా ఒక కార్లు తయారవుతుంది, విదేశాలకు పంపిస్తూ ఉన్నాం కార్లు అయితే. కాబట్టి అలా ఒక మంచి సంస్థలు ఇలా వస్తూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం పెద్దగా వెటకారం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే భూములు ఇచ్చారో అక్కడ మంచి ఫ్యాక్టరీ కట్టి మంచిగా వచ్చింది అనుకుంటూ ఆ చుట్టుపక్కల ఒక 500 మందికి ఉపాధి అనేది కలుగుతుంది. పరోక్షంగా ఇంకొక 1000 మందికి ఉపాధి కలుగుతుంది. మరి చూడాలి, ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి అంటే మరి మంచి విషయమే కదా. అక్కడున్న కొంతమందికి సూపర్వైజర్ జాబ్ వస్తుంది. ఎవరైతే డిగ్రీ చదివారో వాళ్ళందరికీ సూపర్వైజన్ ఏదైతే జాబ్ అవుతుంటాయో ఆ జాబులు రావడం చూస్తాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్కడ కూలీలకి ఉపాధి కలుగుతుంది. అక్కడ ఉన్న ఎవరైతే ఈ టిప్పర్లు కొనుక్కుంటారో, లేకుంటే ట్రక్ ఆటోలు ఉంటాయి, వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే ఎంతమంది దాని మీద డిపెండెన్సీ ఉంటుందనేది చెప్పలేము. చాలా ఊహాజనితం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే అది ఏమంటారు, అభివృద్ధి ఫలాలు కాదు. ఏదైతే అక్కడ జనరేట్ అవుతుందో ఇన్కమ్ అనేది మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అది చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. మెయిన్ ఉపాధి అయితే కల్పిస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఎటకారం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంచెం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందినంత వరకు అంటే కొంచెం ఒక స్థాయికి ఒక 20% 30% అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా మిగతా కంపెనీలు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి మంచిగా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఒక ప్రాఫిట్ ఉంటుందని నమ్మితే ఆటోమేటిక్గా షాపింగ్ మాల్స్ వస్తాయి, అలానే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు, అలానే మనం వద్దన్న కూడా వచ్చి ఫ్యాక్టరీలు అయితే పెట్టుకుంటారు. అప్పుడు భూములు మనం చెప్పిన రేట్లకి కొంటారు. రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, అన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి కొంచెం డెవలప్ అయ్యేదాకా అయితే మనం తప్పదు. భూములు అయితే ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీగా ఇవ్వకపోతే ఎవరు రారండి. కరెంటు కూడా ఫ్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి చెప్పలేం, కరెంటు కూడా మరీ ఫ్రీ అయితే ఇవ్వరు, కానీ తక్కువ రేటుకి అయితే ఇచ్చే అవసరం అయితే ఉంటుంది. ఇలాంటివన్నీ ఇస్తేనే ఫ్యాక్టరీలు వచ్చి పెడతారండి. వాటర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి వాటర్ పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఏ రాష్ట్రానికైనా ఒక కొత్త రాజధాని కట్టినప్పుడు, లేకుంటే ఒక ఏరియాని డెవలప్ చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం ఎటకారం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను చూశాను, కొన్ని వీడియోలు చూశాను. ఏదో రూపాయి తీసుకెళ్ళి ఎటకారంగా రూపాయికి మీ సమోసా వేస్తారా, రూపాయికి బజ్జీ వేస్తారని అయితే మాట్లాడుతూ ఉన్నారు. అది తెలివితక్కుతనం. నేను మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, దీని గురించి మాట్లాడిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.